జగన్మోహన్ రెడ్డి మీద మొట్టమొదటి కేసు నమోదు కాబోతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద అనేక సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి. వాటి గురించి కాకుండా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో చేసిన అరాచకాల పట్ల మొట్టమొదటిసారిగా ఒక కేసు అయితే నమోదు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. రఘురామకృష్ణరాజు మొన్నటి వరకు కూడా వైసీపీ రెబల్ ఎంపీగా ఉండి తాజాగా తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభ సభ్యుడిగా గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీకి అయితే ఒక లేఖ రాయడం జరిగింది. అదేవిధంగా గుంటూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. కేవలం జగన్మోహన్ రెడ్డి మీదే కాదు, ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ మీద, అలాగే విజయపాల్ మీద, అలాగే గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నాడు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి మీద, వీళ్ళ నలుగురి మీద కూడా కేసు నమోదు చేయాలి. ప్రధానంగా ఈ ముగ్గురు అధికారుల మీద అయితే హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. అందులో జగన్మోహన్ రెడ్డి మీద కూడా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి ఆయన స్పష్టంగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఎందుకు ఈ ఫిర్యాదు చేయడం జరిగిందంటే, గతంలో నన్ను చంపటానికి ప్రయత్నం చేశారు. సిఐడి అధికారులు ఒక కేసు పేరు చెప్పి నన్ను అరెస్ట్ చేసి 2021 మే 14 రఘురామకృష్ణరాజు పుట్టినరోజు నాడే ఆయన హైదరాబాద్లోని తన గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో, అంతకు కొద్ది రోజుల ముందే ఆయనకు గుండెకు చికిత్స కూడా చేయించుకున్న నేపథ్యంలో రెస్ట్ తీసుకుంటుంటే పోలీసులు వచ్చి ఆయన్ని బలవంతంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు మొత్తం కూడా తిప్పడంతో పాటు ఆ రోజు నైటు తనను కస్టోడియల్ టార్చర్ చేశారని ఈ అధికారులు ఇప్పుడు చెప్పినటువంటి పివి సునీల్ కుమార్ కానివ్వండి, విజయపాల్ కానివ్వండి, వీళ్ళంతా కూడా నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు. నా కాళ్ళు చేతులు కట్టేసి ఒక లెదర్ బెల్ట్తో పాదాల మీద రక్తం వచ్చేలా కొట్టారు. ఒక అధికారి ఈ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ లైవ్లో చూపించారు అని చెప్పి, దానికి సంబంధించి నా వద్ద ఉన్న ఆధారాలు ఇవి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇదే సమయంలో కోర్టులో నన్ను కొట్టారు అని చెప్పిన నేపథ్యంలో జీజీహెచ్ ఆసుపత్రికి పంపితే అక్కడ కొట్టలేదు, ఎటువంటి గాయాలు లేవని ఒక తప్పుడు నివేదికనైతే అప్పుడు సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ప్రభావతి అయితే ఇవ్వడం జరిగింది. సో నాడు పోలీసుల బెదిరింపులకో లేదా వాళ్ళతో కుమ్మక్కయ్యో తప్పుడు నివేదిక ఇస్తే తాను సుప్రీంకోర్టుకు వెళ్ళి తిరిగి ఆర్మీ ఆసుపత్రికి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుంటే గాయాలు ఉన్నాయి అని తేలింది. ఈ నేపథ్యంలో నాకు సుప్రీంకోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. కానీ తప్పుడు నివేదిక ఇచ్చిన వీళ్ళ మీద అయితే చర్యలు తీసుకోలేదు. కాబట్టి తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక ఎస్పీకి ఒక లేఖ రాయడంతో పాటు గుంటూరు పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి పోలీసులు కాబట్టి ఫిర్యాదు చేసినా ఎవరు తీసుకునే వాళ్ళు కాదు. కానీ నేడు ప్రభుత్వం మారింది. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ అయితే ఉంటుందని భావిస్తున్నారు. అయితే దీని మీద న్యాయ నిపుణుల సలహా తీసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది 2021 మేకు సంబంధించినటువంటి అంశం. ఆల్రెడీ ఇప్పటికే రఘురామకృష్ణరాజు మీద కేసు ఆల్రెడీ ఇంకా రన్నింగ్లోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి నాడు పెట్టినటువంటి కేసు ఇప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద ఐపీఎస్ అధికారుల మీద కేసు పెట్టాలి అంటే మరి ఇంత సమయం తరువాత కేసు పెట్టవచ్చా? ఉన్న ఆధారాల ఆధారంగా కేసు పెట్టవచ్చా? ఒకవేళ కేసు పెడితే ఇది నిలబడుతుందా లేకపోతే ఏంటి దీని పరిస్థితి అనే ఆ న్యాయపరమైనటువంటి అంశాలు మొత్తాన్ని కూడా అయితే పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా రఘురామకృష్ణరాజు గతంలోనే చెప్పారు, నా మీద ఎవరైతే కస్టోడియల్ టార్చర్కు పాల్పడ్డారో, ఎవరైతే నన్ను వేధించే ప్రయత్నం చేశారో వారెవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి నాడే చెప్పడం జరిగింది. సో నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో తన మీద అప్పటికే తనకు వై కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ కూడా ఆ సిఐడి పోలీసులు ఆ భద్రత మొత్తాన్ని కాదని నన్ను బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీస్ జీబులో వేసి తీసుకెళ్లారు. నాడు తీవ్రంగా గాయపరిచి ఆ గాయాలు కనపడకుండా ఉండడం కోసం మళ్ళీ తిరిగి నన్నే అటు ఇటు నడిపించి మరింత బాధ పెట్టారు. ఒకానొక దశలో నేను ఆ బాధను తట్టుకోలేక ఏడ్చిన పరిస్థితి. అలాగే నా ఫోన్ పాస్వర్డ్ కూడా, వాస్తవానికి నా వ్యక్తిగత విషయాలు ఉన్నటువంటి నా ఫోన్ పాస్వర్డ్ కూడా చెప్పే వరకు నన్ను టార్చర్ పెట్టారు. సో వాళ్ళందరినీ నేను గుర్తించగలను, నేను ఇచ్చిన పేర్లే కాకుండా మరికొంతమందిని నేను గుర్తించగలను. వాళ్ళందరి మీద కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి. ఒక ఎంపీగాను ఒక పౌరుడిగాను నాకున్నటువంటి స్వేచ్ఛలు మొత్తాన్ని కూడా వీళ్ళైతే హరించారు. ఎటువంటి ఆధారాలు లేని కేసులో నన్ను అరెస్టు చేశారు. నేను ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. నా అరెస్టుకు ముందు స్పీకర్కి అయితే తెలియపరచాల్సి ఉంటుంది. కానీ అది కూడా నిబంధనలకు విరుద్ధంగా స్పీకర్కు తెలియపరచకుండానే నా అరెస్టు జరగడం జరిగింది. నాకు కనీసం నోటీస్ ఇచ్చి సమాధానం చెప్పే అవకాశం కూడా లేకుండా చేశారు. నోటీస్ కూడా ఇవ్వలేదు. ఉదయమే కేసు నమోదు చేసి సాయంత్రమే నన్ను అరెస్టు చేశారు. అది కూడా నా పుట్టినరోజు నాడు నన్ను ఈ విధంగా హింసించారని చెప్పి ఒక సుదీర్ఘమైనటువంటి లేఖనైతే
ఎస్పీకి అయితే రాయడం జరిగింది. సో ఇప్పుడు వైసీపీలో కలవరపాటు మొదలైంది. జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరైతే ఐపీఎస్ అధికారి పివి సునీల్, నాడు సిఐడి ఏడి డీజీగా ఉన్నటువంటి పివి సునీల్ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం ఫైర్ శాఖలో కూడా అవినీతి అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలో కీలక పాత్ర అయిందే. ఇప్పుడు ఫైర్ శాఖలో ఆయన డీజీగా ఉన్నాడు. సో నాడు సిఐడి డీజీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణరాజును తీవ్రంగా వేధించారు. పైగా ఈయన హైదరాబాద్లోని సికింద్రాబాద్లోని మిలిటరీ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం వెళితే అక్కడికి కూడా కొంతమంది ఏపీ పోలీసులను పంపడం జరిగింది. అవకాశం కుదిరితే ఆయన అక్కడి నుంచి మళ్ళీ లిఫ్ట్ చేసి కోర్టుకు వెళ్లకుండా డైరెక్ట్గా లిఫ్ట్ చేసి తీసుకురావాలని చెప్పి కొంతమంది పోలీసులను కూడా పంపడం జరిగింది. ఆర్మీ ఆసుపత్రిలో కూడా తప్పుడు నివేదిక ఇప్పించే ప్రయత్నం నాడు టీటీడీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, ప్రస్తుతానికి ఆయన సెలవు మీద అయితే వెళ్ళిపోయాడు, ధర్మారెడ్డి విషమ ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ధర్మారెడ్డి కేంద్ర సర్వీస్ నుంచి వచ్చిన వ్యక్తి. సో ఆ పరిచయాలతో మ్యానికులేట్ చేసే ప్రయత్నం చేసినా ఆ పప్పులేమి ఉడకలేదు. సో ఎప్పుడైతే అక్కడ కొట్టారు అని నివేదిక ఇచ్చారో ఆ నివేదికను ఆధారంగా చేసుకుని పోలీసులు ఒక తప్పుడు కేసు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తున్నారని నిర్ణయానికి వచ్చినటువంటి సుప్రీంకోర్టు అయితే రఘురామకృష్ణరాజుకి నాడు బెయిల్ మంజూరు చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు నాడు అడ్డగోలుగా వ్యవహరించినటువంటి అధికారుల మేరకు ఇప్పుడు ఉచ్చు బిగసబోతుంది. హత్యాయత్నం కేసు కన్నా నిజంగా నమోదు చేస్తే అది చాలా తీవ్రమైన కేసు. ఒకవేళ రఘురామకృష్ణరాజు నా దగ్గర ఉన్నాయి ఆధారాలు అని కొన్ని ఆధారాలు సమర్పించడం జరిగింది. నాడు టార్చర్కి సంబంధించిన ఆధారాలు కానివ్వండి, కొన్ని తన వద్ద ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారాలు కానివ్వండి, ఇక్కడ జీజీహెచ్ ఆసుపత్రులు ఇచ్చినటువంటి తప్పుడు నివేదిక, అలాగే మిలిటరీ ఆసుపత్రులు ఇచ్చినటువంటి నివేదిక కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రాథమిక ఆధారాలుగా పోలీసుల ముందైతే ఉంచడం జరిగింది. సో ఒక కేసు నమోదు చేయాలంటే ఈ ఆధారాలతో కేసు నమోదు చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, రెండోది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. 2021 మే నాటికి సంబంధించినటువంటి కేసు. సో మరి దాని మీద ఇప్పుడు తిరిగి కేసు పెట్టడం అనేది లీగల్గా సాధ్యమవుతుందా, సాధ్యాసాధ్యాలు ఏంటి, లేదా దీన్ని కోర్టు ద్వారా అప్రూవ్ చేయి అప్పుడు కేసు నమోదు చేయాలనే పలు అంశాలను అయితే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు నుంచి కూడా వెంటాడుతూనే ఉన్నాడు. మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి మీదకి ఇప్పటికే సుప్రీంకోర్టులో 2 కేసులు, హైకోర్టులో 1 కేసు కూడా వేయటం జరిగింది. ఒకటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే ఆయన కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని చెప్పి మరొక పిటిషన్ కూడా వేయటం జరిగింది. ఇక ఏపీలో కూడా ఈయన కేసులు త్వరితగతిన తేల్చాలి, అలాగే ఏపీలోని కొన్ని శాఖల్లో అవినీతి అక్రమాలు జరిగాయి దాన్ని కూడా తేల్చాలని చెప్పి ఒక కంప్లైంట్ రాష్ట్ర హైకోర్టులో కూడా ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు బెయిల్ మీద ఉన్నాడు, ఎందుకు జగన్మోహన్ రెడ్డికి 3000కు పైగా మినహాయింపులు కోర్టుల నుంచి వచ్చాయి అనే అంశాలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి. సిబిఐకి కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా గతంలో నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అయితే వాయిదా ఉంది. సో ఈ నెల వచ్చే నెలలో కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని కేసులు విచారణకు రాబోతున్నాయి, రఘురామకృష్ణరాజు వేసిన కేసులు. సో మొత్తంగా రఘురామకృష్ణరాజు అయితే ఇంకా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకముందే తన వేట అయితే కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో పివి సునీల్ని ప్రధానంగా, జగన్మోహన్ రెడ్డిని, పివి సునీల్ని, అలాగే విజయపాల్ అనే అధికారి, సో వీళ్ళ ముగ్గురిని మాత్రం వదిలిపెట్టను. ఇక వీళ్ళతో పాటు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి నాడు ప్రభావతి ఎవరైతే ఉందో, తప్పుడు నివేదిక ఇచ్చిన కారణంగా, అధికార దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా కోర్టులను తప్పుదోవ పట్టించినందుకు గాను ఆవిడ కూడా అందుకు శిక్షార్హురాలే అనేదైతే ఉంది. ఖచ్చితంగా ఆవిడిచ్చిన తప్పుడు నివేదిక మాత్రం ఖచ్చితంగా కోర్టును తప్పుదోవ పట్టించడానికి. ఎందుకంటే అధికార దుర్వినియోగం ఒకటి, కోర్టును తప్పుదోవ పట్టించడం. ఎందుకంటే ఆల్రెడీ ఆర్మీ ఆసుపత్రులు ఇచ్చింది, గాయాలు ఉన్నాయని ఇచ్చారు, సో ఇక్కడ గాయాలు లేవని ఇచ్చారు. సో ఖచ్చితంగా ఇక్కడైతే దొరికిపోయారు. రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి కోర్టును కూడా తప్పుదోవ పట్టించిన నేపథ్యంలో ఆవిడ కూడా కఠిన శిక్షలు అనుభవించక తప్పని పరిస్థితి అయితే వచ్చింది. ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఇదే ఒక ఇదిగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఓటమి భారంతో ఉన్నటువంటి ఆ వైసీపీకి దెబ్బ మీద దెబ్బలాగా రఘురామకృష్ణరాజు వెనువెంటనే కేసు నమోదు చేయాలని చెప్పి ఫిర్యాదు చేయటం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో వెంటనే పోలీసులు కూడా దీన్ని పరిశీలనలోకి తీసుకుని వెంటనే అందుబాటులో ఉన్నటువంటి న్యాయ నిపుణులతో చర్చించే ప్రయత్నం చేయడంతో వైసీపీ వర్గాల్లో ఒక్కసారిగా ఉలిక్కిపాటు అయితే మొదలైంది. మరి ప్రస్తుతానికైతే కేసు నమోదు చేయలేదు, బట్ కేసు నమోదు చేసే వరకు నేనైతే పోరాడతానని చెప్పారు. అవసరం అయితే దీన్ని కోర్టు ద్వారా తిరిగి ఇప్పుడు ఏదైతే నేను పోలీసులకు ఫిర్యాదు చేశానో ఇదే అంశాలను కోర్టులో పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు చేయడానికి ఆర్డర్స్ అయినా తీసుకొస్తానని చెప్పి వీళ్ళ నలుగురిని, ప్రధానంగా వీళ్ళ నలుగురిని, వీళ్ళతో పాటు చాలా
చాలామంది ఉన్నారు. వీళ్ళ నలుగురు ప్రధానం. సో వీళ్ళ నలుగురిని ఎవరిని కూడా నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి రఘురామకృష్ణరాజు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా ఇప్పుడు ఏపీలో రఘురామకృష్ణరాజు వ్యవహారం అనేది హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి ఆయన నరసాపురం ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడి బీజేపీ నుంచి టికెట్ రాకుండా చేశారు అనేది ఒక వాదన. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే ఇక అది అయిపోయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ స్వయంగా పార్టీలోకి తీసుకోవడం, అప్పటికే స్థానాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయిన నేపథ్యంలో ఉండి నుంచి రఘురామకృష్ణరాజుకి అయితే అవకాశం ఇవ్వడం, మొన్న భారీ మెజారిటీతో రఘురామకృష్ణరాజు గెలవడం కూడా మనందరం చూసాం. సో ఇది మొత్తంగా రానున్న రోజుల్లో అయితే ఆ రాష్ట్ర రాజకీయాలు అయితే రసవత్తంగా మారతాయంటంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు మాత్రం తనను వేధించిన వారిని ఎవరిని కూడా వదిలిపెట్టను అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం, అన్నట్టుగానే ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయటం అనేది వైసీపీలో ఒక రకంగా అలజడిని అయితే సృష్టిస్తుంది. మరి చూడాలి, న్యాయ నిపుణుల సలహా తీసుకుని వీళ్ళ ముగ్గురి మీద హత్యాయత్నం కేసులు నమోదు చేస్తారా లేదా దీన్ని మళ్ళీ కోర్టు ద్వారా చూసుకోవాలని చెప్పి సలహా ఇస్తారా అనేది వేచి చూడాలి.